హలో అందరికీ ఈరోజు మా సండే స్పెషల్ దోశ చికెన్ షార్వా అనమాట. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఒక పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దాంట్లోకి దాల్చిన చెక్క, ఇలాచి, లవంగం కూడా వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యే రూపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. పచ్చి కొబ్బరి, ధనియాలు, అల్లము, వెల్లుల్లిపాయ వేసుకొని మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఈ ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు టమాటాలు బాగా మగ్గనివ్వాలి. మనం పేస్ట్ పట్టుకున్నాం కదా మసాలా, అది కూడా వేసేసుకొని కొంచెం పసుపు వేసుకొని బాగా పచ్చి వాసన పోయేటట్టుగా ఫ్రై చేసుకోవాలి మసాలాని. బాగా మసాలా ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసేసుకొని బాగా చికెన్కి మసాలా బాగా పట్టేటట్టు మొత్తం కలిపేసి ఒక మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలాగే ఉంచేసేయాలన్నమాట. అప్పుడు ఆయిల్ అంతా పైకి వస్తుంది. అప్పుడు మనకు గ్రేవీ ఎంత కావాలో షార్వా దాని తగ్గట్టు మనం వాటర్ వేసుకోవాలి. కొంచెము దోశల్లో కాబట్టి కొంచెము షార్వా ఎక్కువ కావాలి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటాము. దాంట్లో కొంచెం చికెన్ మసాలా పొడి వేసుకొని కొంచెం చిక్కబడ్డానికి ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. చివరిగా కసూరి మేతి, కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకొని దించేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బావా.